హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం. ఈరోజు వీడియోలో నేను మోమోస్ని చేశానండి. వీట్ ఫ్లోర్తో చేశాను. చాలా అంటే చాలా బాగొచ్చాయి. హెల్దీ వేలో ఈ మోమోస్ని ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం. ఫస్ట్ నేను దీనికోసం ఒక బాండి పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుంటున్నానండి. నా దగ్గర నార్మల్ అల్లం లేదు కాబట్టి నేను ఇలా వేసుకుంటున్నాను. మీ దగ్గర అల్లం వెల్లుల్లి ఉంటే సన్నగా తరిగి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇంకా ఇందులోనే నేను సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఒక హాఫ్ కప్పు క్యారెట్ని కూడా వేసేసుకొని ఒకసారి వేయించుకుంటున్నాను. ఇవి ఒకసారి 2 మినిట్స్ వేగిన తర్వాత ఇందులో నేను క్యాబేజీని ఈ సైజులో ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకుంటున్నాను. ఇందులో నేను ఒక పెద్ద క్యాబేజ్ని వేసుకుంటున్నానండి. మీ క్వాంటిటీకి తగ్గట్లుగా మీరు క్యాబేజ్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 4 కప్స్ తోటి క్యాబేజీ తరుగు అనేది వేసుకున్నాను. ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత అన్నిటినీ బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని ప్లేట్ పెట్టి మగ్గించుకోవాలి. ఇలా కాసేపటికి మనకి క్యాబేజీలో ఉన్న వాటర్ అంతా వచ్చేసి మగ్గిపోతుంది. ఆ తర్వాత ఇందులో నేను 1 స్పూన్ గరం మసాలా, హాఫ్ స్పూను పెప్పర్ పౌడర్ అనేది వేసానండి. ఇది మిరియాలని మిక్సీ పట్టేసుకొని పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇందులోనే నేను 2 స్పూన్స్ సాల్ట్ని యాడ్ చేశాను. ఆ తర్వాత వీటన్నిటిని బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి. మనకి ఇందులో ఉన్న క్యాబేజీలో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయి క్యారెట్ అనేది బాగా ఉడికిపోతుంది. ఇలా అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ నేను మోమోస్ చట్నీ కోసం రెడీ చేస్తున్నాను. దీనికోసం నేను బాగా పండిన ఒక 4 టమాటాలని తీసుకుంటున్నానండి. తీసేసుకొని ఇలా ఒక నైఫ్ తోటి ఇలా ఘాట్లు పెట్టేసుకుంటే మనకు ఉడికించుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. మనకు పైన అనేది తొక్క ఈజీగా వచ్చేస్తుంది. సో అందుకని ఈ విధంగా నేను రెడీ చేసుకుంటున్నాను. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇందులోకి నేను ఎండుమిర్చిని కడిగి తీసుకుంటున్నానండి. మీ ఘాటుని బట్టి మీకు ఎండుమిర్చి అనేది యాడ్ చేసుకోండి. నాకు ఇవి ఘాటు ఎక్కువగా ఉంటాయి కాబట్టి నేను కొంచెం క్వాంటిటీ తీసుకుంటున్నాను. ఇలా వాటర్ పెట్టేసుకొని అవి కొంచెం హీట్ అయ్యాక ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోని ఇంకా అందులోనే ఎండుమిర్చిని కూడా వేసేసి కాసేపు బాగా ఉడకనివ్వాలి. ఈ విధంగా అన్నిటినీ వాటర్లో వేసేసుకోవాలండి. ఆ తర్వాత కాసేపటికి ఇలా కంప్లీట్గా ఉడికిపోతాయి. మీకు అర్థమవుతుంది టమాటో అనేది పైనతో మనము ఘాట్లు పెట్టేసున్నాం కదా, సో అవి అనేది మనకు ఓపెన్ అయిపోతాయండి. అప్పుడు మనకి బయటికి తీసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా టొమాటో అనేది ఎలా ఓపెన్ అయిపోయిందో. ఈ విధంగా మనం వాటర్ అనేది రాకుండా టొమాటో ఇంకా ఎండుమిర్చి అనేది మనం బయటికి తీసేసుకుని కొద్దిసేపు ఆరనివ్వాలండి. ఈ మోమోస్ చట్నీ అనేది ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా మొత్తం తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ టైంలో మనం ఆ పైన ఉన్నది అనేది తీయకూడదండి. తీయడానికి కూడా చేత కాదు, ఎందుకంటే చాలా బాగా హాట్గా ఉంటుంది. సో అందుకని చెప్పి కాసేపు మనం ఆరిన తర్వాత మాత్రమే తీసుకుంటే మనకి మిక్సీ వేసుకోవడానికైనా సరే ఈజీగా ఉంటుంది. సో అందుకని ఇక్కడ నేను ఒక 5 మినిట్స్ పక్కకు పెట్టేస్తున్నాను. ఆ తర్వాత ఇక్కడ ఇలా మనం తీసిన తర్వాత వీటన్నిటిని సన్నగా కట్ చేసుకోవాలి. ఈ పైన ఉన్న టమాటో తొక్కని తీయడం వల్ల మనకి మోమోస్ చట్నీ అనేది మంచి టేస్ట్ అనేది చాలా బాగొస్తుంది. ఇలా నేను టమాటాని కట్ చేసేసుకొని వీటన్నిటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకున్నాను. ఇలా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఒకసారి మనం మెత్తటి పేస్ట్ లాగా పట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా మనకు టమాటా ఎండుమిర్చి పేస్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ నేను ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయల ముక్కలని అందులో వేసుకుంటున్నాను. ఇది కంపల్సరీగా వేయండి. ఫ్లేవర్ అనేది మోమోస్ చట్నీకి ఇంకా హైలైట్ అవుతుంది. ఇలా మొత్తం మనకి గోల్డ్ కలర్లోకి వేగిపోతాయి. ఆ తర్వాత ఇక్కడ మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటో ఎండుమిర్చి పేస్ట్ని అందులో వేసేసుకొని ఆయిల్ ఇంకా వెల్లుల్లిపాయలు బాగా మనకి కలిసిపోయేలాగా ఒకసారి తిప్పేసుకోవాలండి. ఆ తర్వాత ఇక్కడ నేను టేస్ట్ కోసం అని చెప్పి 1 స్పూన్ సాల్ట్ ఇంకా 1 స్పూను షుగర్ని వేస్తున్నాను.
1 స్పూను వెనిగర్‌ని కూడా వేస్తున్నానండి. ఆ తర్వాత ఇక్కడ 1 స్పూను సోయా సాస్‌ని వేస్తున్నాను. ఇంకా 1 స్పూను టొమాటో కెచప్‌ని కూడా అందులో వేసేసుకోవాలి. ఇవన్నీ వేయడం వల్ల మనకు బయట స్ట్రీట్స్ స్టైల్‌గా ఎలాగైతే చట్నీ అనేది షెజ్వాన్ చట్నీ అనేది ఎలా వస్తుందో సేమ్ అదే టేస్ట్‌తో మనకి మోమోస్ చట్నీ అనేది రెడీ అయిపోతుంది. కాసేపు ఇలా ఉడకనిచ్చుకుంటే సరిపోతుంది. మనకి చిక్కదనం అనేది వచ్చేస్తుంది. సో ఇది మనకు చట్నీ ఉడికేలోపు మనం మోమోస్‌కి కావాల్సిన పిండి అనేది మనం కలిపేసుకుందాము. ఇలా కాసేపు ఉడకనివ్వడానికి ఒక ప్లేట్ పెట్టి క్లోజ్ చేసేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ మోమోస్ పిండి కలపడానికి గోధుమ పిండిని యూస్ చేస్తున్నాను. మీరు గోధుమ పిండి ప్లేస్‌లో మైదా పిండినైనా సరే యూస్ చేసుకోవచ్చు. కానీ పిల్లలకి హెల్తీ వేలో పెట్టాలంటే ఇలా గోధుమ పిండితో చేస్తే హెల్తీగా ఉంటుంది. ఇక్కడ నేను 1 స్పూన్ సాల్ట్ వేసేసుకొని అందులో కొంచెంగా వాటర్‌ని యాడ్ చేసుకొని మోమోస్ పిండిని మనకు చపాతీ పిండి ఎలాగైతే కలుపుకుంటామో సేమ్ అదే విధంగా కలిపేసుకుంటే సరిపోతుందండి. ఇందులో కొత్తగా కలిపేదంటూ ఏమీ ఉండలేదు. మనం డైలీ చేసే చపాతీలు ఎలాగైతే చేసుకుంటామో సేమ్ అదే విధంగా పిండి కలిపేసేసుకొని ఒక 20 మినిట్స్ నానితే సరిపోతుంది. ఈలోపు మనకు ముందుగా రెడీ చేసుకున్న కర్రీ ఆరిపోతుంది. ఇంకా మనకి మోమోస్ చట్నీ అనేది కూడా రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇక్కడ ఒక ప్లేట్ పెట్టి క్లోజ్ చేసేసుకున్నాం కదా, మనకి మోమోస్ చట్నీ అనేది ఇలా దగ్గర పడుతుంది. ఒకసారి మొత్తం గరిటెతోటి ఇలా మొత్తం తిప్పేసుకుంటే అందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా వెళ్ళిపోయి మనకు మోమోస్ చట్నీ అనేది ఇలా చిక్కబడుతుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చాక మనం ఒకసారి టేస్ట్ అనేది చూసేసుకొని అందులో మనకి సాల్ట్ ఇంకా కొద్దిగా స్వీట్నెస్ కావాలి అనుకుంటే ఈ టైంలో యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఆ తర్వాత మనం చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు మోమోస్ చట్నీ అనేది కంప్లీట్గా రెడీ అయిపోతుంది. ఈలోపు మనకు పిండి కూడా నానిపోతుంది. ఇలా నేను పిండి మొత్తాన్ని తీసేసుకొని బాగా ఒత్తేసుకుంటున్నాను ఒకసారి. ఆ తర్వాత ఇలా పొడవుగా రోల్ చేసేసుకుంటున్నాను. ఇలా పొడవుగా రోల్ చేసేసుకొని చిన్నలుగా పీసెస్లా కట్ చేసుకుంటే మనకు మోమోస్ అనేది ఒకేసారి చాలా కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అది ఎలాగో ఒకసారి చూసేద్దాం. ఫస్ట్ నేను దీనికోసం రోల్ చేసేసుకొని నైఫ్ తోటి ఇలా ఈక్వల్ పార్ట్స్ లాగా కట్ చేసేసుకుంటున్నాను. ఆ తర్వాత ఒక్కొక్క బాల్ని తీసేసుకొని నేను ఒక పెద్ద చపాతీ లాగా చేసేసుకుంటున్నానండి. ఇలా మనము పిండి అనేది అప్లై చేస్తూ చపాతీలాగా చేసేసుకుంటే సరిపోతుంది. సేమ్ మనకి మైదా పిండితోటి ఎలాగైతే మోమోస్ వస్తాయో సేమ్ అదే టేస్ట్ తోటి మనకి గోధుమ పిండితో కూడా మంచి టేస్ట్ తోటి మోమోస్ వస్తాయండి. ఇలా మొత్తం ఒక పెద్ద చపాతీలాగా చేసేసుకొని రెండు వైపులా పిండి చల్లుతూ మనం పల్చగా షీట్ని అనేది తయారు చేసేసుకోవాలి. ఇలా మొత్తం చేసేసుకున్న తర్వాత ఇక్కడ నేను రౌండ్గా ఉండే ఒక క్యాప్ని తీసుకున్నాను. మనకు బాక్సెస్కి వస్తుంది కదా, అట్లా ఏ క్యాప్ అయినా సరే తీసుకోవచ్చు. ఈ విధంగా క్యాప్ తోటి మనం రౌండ్స్ వచ్చేలాగా కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఒక పెద్ద చపాతీ చేసుకుంటే మనకి ఇందులో మోమోస్ అనేవి చాలా తయారు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అదే మనం ఒక్కొక్కటి చేస్తూ ఉంటే చాలా లేట్ అయిపోతుంది కదా. సో ఇలా అయితే మనకు మంచి షేప్ కూడా వస్తాయి. ఈ విధంగా మధ్యలో ఉన్న ఎక్స్ట్రా పిండినంతా మనం తీసేసుకొని మళ్ళీ ఒక బాల్ లాగా చేసేసుకొని సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా నాకు ఇవి రెడీ అయిపోయాయి. ఇదే విధంగా అన్ని చపాతీలను కూడా చేసేసుకొని మనకి ఎన్ని కావాలంటే అన్ని మోమోస్ చేసుకుంటే సరిపోతుంది. మనం మిగిలిన పిండితోటి చపాతీ ఇంకా పూరి కూడా చేసుకోవచ్చు, వేస్ట్ అయిపోదు. ఇలా నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కర్రీని అందులో పెట్టేసుకొని మోమో ఫోల్డ్ అనేది చేసేసుకుంటున్నాను. నేను ఇక్కడ 2 వేస్లో మోమోస్ అనేది ఎలా ఫోల్డ్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఇలా కొంచెంగా దగ్గరికి తీసేసుకొని మధ్యలోకి అనేది ఫోల్డ్ చేసేసుకోవాలండి. ఈ విధంగా ఒక షేప్ అనేది రెడీ అవుతుంది.
ఇప్పుడు ఇంకొక షేపు చూసేద్దాం. దీనికోసం నేను రెండు వైపులా ఎడ్జెస్ని మడిచేసుకొని ఇలా కొంచెం కొంచెంగా మడుచుకుంటూ మనం మోమోస్ అనేది రెడీ చేసుకుంటే ఈ షేప్ అనేది కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇది ఈజీగా అయిపోతుంది. ఇలా ఈ విధంగా నేను మోమోస్ అనేది రెడీ చేసేసుకుంటున్నాను. మనకు ఏ షేప్ అనేది ఈజీగా అనిపిస్తే ఆ షేప్లో మనం మోమోస్ చేసేసుకొని స్టీమ్ చేసుకుంటే సరిపోతుందండి. ఈరోజు నేను ఇక్కడ స్టీమ్డ్ మోమోస్ చేస్తున్నాను. సో మీరు ఇదే ప్రాసెస్లో చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మనకు ఫ్రైడ్ మోమోస్ అనేవి రెడీ అయిపోతుంది. ఈ విధంగా అయితే నేను మోమోస్ అన్నిటిని రెడీ చేసేసుకున్నాను. నేను స్టీమ్ చేసుకోవడానికి ఒక బౌల్లో వాటర్ తీసేసుకొని హీట్ చేసుకుంటున్నాను. వాటర్ కాస్త హీట్ అయ్యాక ఒక జల్లెడలో నేను ఇట్లా మోమోస్ అన్నిటిని రెడీ చేసేసుకొని పెట్టేసుకుంటున్నాను. ఆ తర్వాత ఒక ప్లేట్ పెట్టి క్లోజ్ చేసేసి కాసేపు ఒక 10 మినిట్స్ మనకి స్టీమ్ అవుతే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటే సరిపోతుందండి. మనకు 10 మినిట్స్లో మోమోస్ అనేవి రెడీ అయిపోతుంది. 10 మినిట్స్ తర్వాత ఈ విధంగా ఓపెన్ చేసేసి మోమోస్ ఒకసారి మనకి స్టీమ్ అయ్యాయో లేదో చెక్ చేసుకుందాం. దీనికోసం నేను ఒక స్పూన్ తీసేసుకొని మోమోస్ని కింద నుంచి అలా అనేస్తే ఈజీగా వచ్చేస్తుంది. సో ఇలా వచ్చింది అంటే మనకు మోమోస్ రెడీ అయిపోయినట్లు. అంతే అండి, చాలా ఈజీగా ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే మనకు మోమోస్ అనేవి చాలా తక్కువ టైంలో ఎక్కువ మోమోస్ చేసేసుకోవచ్చు. ఇంట్లో ఏదన్నా చిన్న పార్టీ కనుక చేసుకోవాలనుకుంటే ఈ విధంగా టైం సెట్ చేసుకొని మోమోస్ అనేది చేసుకుంటే చాలా ఈజీగా మనకు రెడీ అయిపోతాయి. ఇంకా హెల్తీ వేలో కూడా చేసేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.